ఎన్నికల్లో ఆ స్థానంలో వైసీపీ ఓడిపోతుందంటూ ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. జనసేన నుంచి గెలిచి ఫ్యాన్ పార్టీలో చేరిన ఆ శాసనసభ్యుడు పార్టీలో కొరకరాని కొయ్యగా తయారయ్యారనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రిపై యుద్ధం ప్రకటించారు. సిట్టింగ్ సీటును తమ నేతకు ఇవ్వకపోతే పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని ఓడిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరు? అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న గొడవలు టికెట్ల రగడతో రచ్చకెక్కాయి. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. టీడీపీ నుంచి ఫ్యాన్ పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో పార్టీ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థికి ఓటమి తప్పదన్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓవైపు పార్టీ అధినేత జగన్ ఆదేశాలను శిరసావహిస్తానంటూనే మరోవైపు తిరుగుబాటు బావుట ఎగురువేస్తున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ నెల 5న పి గన్నవరంలో జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో అమలాపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థిని తానేనని చెప్పుకున్నారు. మార్చి 12న మలికీపురంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో రాజోలు నియోజకవర్గంలో వైసీపీ వరుసగా 2 సార్లు ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఎమ్మెల్యే అంతటితో ఆగలేదు. వచ్చే ఎన్నికల్లో 3వ సారి కూడా పరాజయాన్ని మూటగట్టుకోక తప్పదన్న వాదాన్ని వినిపించడంపై ఆగ్రహం వ్యక్తమైంది. రాజోల అభ్యర్థిత్వంపై సీఎం జగన్ పునరాలోచన చేయాలని సూచించడంపై స్థానిక నేతలు మండిపడ్డారు. మళ్లీ సర్వే నిర్వహించి గెలిచే వారికి టికెట్ కేటాయించాలంటూ ఎమ్మెల్యే రాపాక డిమాండ్ చేయడంపై క్యాడర్ ఫైర్ అవుతోంది. సీఎం జగన్ ఆదేశిస్తే రాజోలు నుంచి అసెంబ్లీ లేదా అమలాపురం లోక్సభ సీటుకు పోటీ చేసేందుకు సిద్ధమన్న ఈ నేత టికెట్ కోసం పోరాడే ఓపిక లేదని నిర్వేదం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. సీటు ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానంటూనే అధినాయకత్వం ఆదేశాలను ధిక్కరిస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఓవైపు తాను జగన్ వీర విధేయుడని చెబుతూనే మరోవైపు ముఖ్యమంత్రి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ నెల 11న రాపాక అనుచరులు సకినేటిపల్లిలో సమావేశమై గొల్లపల్లి సూర్యారావును వైసీపీ ఇన్ఛార్జిగా నియమించిన పార్టీ అధినాయకత్వాన్ని తప్పుపట్టారు. రాజోల టికెట్ రాపాకకే ఇవ్వాలంటూ మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్ పార్టీ నాయకత్వం పునరాలోచన చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు ఇవ్వకపోతే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించడంపై అధినేతలకు తలనొప్పిగా మారింది. పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావుకే టికెట్ ఇస్తే ఓడిస్తామని వార్నింగ్ ఇవ్వడం పార్టీ ఆందోళనకు గురిచేస్తోంది. రాజోలు నియోజకవర్గ వైసీపీ నుంచి బలమైన నేతలను సాగనంపడంలో సఫలీకృతమైన రాపాక వరప్రసాద్ ఇక్కడ ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు ఈ ఎమ్మెల్యే కుట్రలు భరించలేక జనసేనలో జాయిన్ అయ్యారు. ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ కూడా రాపాక రాజకీయాలు తట్టుకోలేక రాజోలు ఇన్ఛార్జి పదవిని వదులుకోక తప్పలేదు. ఆ తర్వాత నియోజకవర్గం నుంచే దూరమయ్యారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే అమలాపురం లోక్సభ సమన్వయకర్తగా నియమితులయ్యారు. కానీ పార్లమెంటు సీటు కంటే అసెంబ్లీ స్థానంపైనే గురిపెట్టిన రాపాక రాజోలు శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావు ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమన్వయకర్తను పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. గొల్లపల్లి కారణంగా తాను రాజోలు నియోజకవర్గం వదిలిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అనుచరుల దగ్గర ప్రస్తావిస్తున్నారట. దీన్ని తట్టుకోలేకే రాజోలు నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానంటూ వ్యాఖ్యానించారని చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గొల్లపల్లి సూర్యారావు రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యేని నియోజకవర్గం నుంచి సాగనంపుతారా లేక ఎమ్మెల్యే రాపాక ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లికి చెక్ పెడతారా అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు గొల్లపల్లి సూర్యారావు గెలుపు కోసం కృషి చేస్తారని రాపాక చెబుతున్నారు. పార్టీ అధినాయకత్వం ఒత్తిడితోనే ఈ ప్రకటన చేశారనే టాక్ నడుస్తోంది. ఈ ఎమ్మెల్యే తాటిపాకలోని గొల్లపల్లి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అయితే పైకి ఐక్యతారాగం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం కుట్రలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.